నాగర్ కర్నూలు పార్లమెంటు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమీక్ష. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడిన సీఎం రేవంత్. ఎందుకు కావచ్చు తాత? నాగర్ కర్నూలు పార్లమెంటు ఎమ్మెల్యేలతో మరి ఏం ముచ్చట పెట్టిండు ముఖ్యమంత్రి? ఏందా గుసగుస ఇంతలనే ఏంది ఎట్టడ సంగతి? ఏం మాట్లాడిండంటే జూన్ జూలైలో వస్తున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. అమ్మా మరి ఎట్లా? మన ప్రభుత్వం మీద జనాలు ఏమనుకుంటున్నారు? మన పథకాలు పూర్తి స్థాయిలో ఎందాక పోతున్నాయి, ఏడు దాకా పోయి ఆగినాయి. ప్రతిపక్షాలలో ఏ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు మన పథకాల మీద? జనాలు ఏమనుకుంటున్నారు? అసలు మీరు ఎమ్మెల్యేలు జనాలలో ఉంటుర్రా? ఊర్లల్లో తిరుగుతుర్రా? ప్రజల మధ్యన ఉంటుర్రా? రేపు సర్పంచుల ఎలక్షన్లకు పోతే మీరు ఏం అడుగుతారు? వాళ్ళకు ఏం చెప్పి మీరు ఓటు అడుగుతారు? ఎట్ట సంగతి? ఎట్ట చేద్దాం? మళ్ళా ఈ సర్పంచుల ఎలక్షన్లలో కూడా విజయం మనదే అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎట్ట కష్టపడాలి? ఏం చేయాలి అన్నట్టుగా ఇక ఎమ్మెల్యేలకు జరంత సురుకు తగులుతట్టుగా ఇక మరి పలుకులు వలికిండట ముఖ్యమంత్రి. మరి ఆ పలుకులు వలికితేనే ఈ కోళ్ళాలకు సెగదలిగి జనాలల్లా తిరిగి ఎవరికి ఏ బాధ ఉంది, ఏ ఊరులకు ఏ సమస్య ఉంది, ప్రభుత్వ పథకాల పనితీరు ఎట్లా ఉంది, ప్రభుత్వ పథకాలతోటి ఎవరెవరికి ఏం సాయం అందుతుంది, ఎట్టటి సంగతి, అసలు ఏం నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో అన్నట్టుగా ఆరా తీసుకోవాలి. ఎమ్మెల్యేలు అంటే ఏసీ కార్లలో తిరుక్కుంటా ఈడంగా ఆడంగా చక్కర్లు కొట్టుకుంటా హైదరాబాదులో పండుకోవద్దు, మీరు జనాలలో ఉండాలని తీయగా వార్నింగ్ ఇచ్చిండట. ముచ్చట్లు కూడా పెట్టిండట. చూద్దాం రేపు మరి ఎన్ని కోళ్ళాగలు దారికి వస్తాయి, ఏ కోళ్ళాగ జనాలలో తిరుగుట్లా ఉరుకులో పెట్టదో ముందు చూద్దాం. పెద్ద కోమటిరెడ్డి వచ్చిండు. పెద్ద కోమటిరెడ్డి ఏమంటుండు? 3 ఏళ్లలో ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం. అమ్మా అయితే వీళ్ళు ఇక దిగిపోయే టైంకు ఇంకా 3 ఏళ్ళు ఉందిగా వీళ్ళ టైము. 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తారట. మంచిది. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తా. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళా సంఘాలకు 350 కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చాం. జూన్ 2 నుంచి RYV మంజూరు పత్రాలు అందజేస్తాం. 4,000 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్ఎల్బిసి సొరంగం పనులు చేపట్టడం జరిగిందని, అయితే అటువైపు నుంచి సొరంగం కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయినప్పటికీ తిరిగి పనులను ప్రారంభించి 3 ఏళ్లలో ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రానున్న 3 ఏళ్లలో ఎస్ఎల్బిసి సొరంగం పనులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. నల్గొండ జిల్లా కలెక్టరు మండలం ఐటిపాములలో ప్రత్యేక్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో స్వబాక్స్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి ఆప్ గ్రిడ్ కోఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా రైతాంగం ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా ఎడవెల్లి చెరువు తూము ఇతర పనుల మరమ్మతుకు ₹1 కోటి డిఎంఎఫ్టి ద్వారా మంజూరు చేయడమే కాకుండా రేపటి నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్ లాంటి దేశాలు న్యూక్లియర్ థర్మల్ విద్యుత్తును పక్కన పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి వెళుతున్నారని అన్నారు.
మహిళలు ఇంటి వద్ద నుండే ఆదాయం పొందేందుకు సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేశామని గతంలో తమ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళలను లక్షాధికారులుగా చేశామని అన్నారు. ఎవరు? కోమటి రెడ్డి. సోలారు విద్యుత్ యూనిట్ను ఏర్పాటు. ఎడవెల్లి గ్రామంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో 80 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని మంత్రి కోమారెడ్డి తెలిపారు. దీనితో పాటు 5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు, 30 లక్షలతో డ్రైనేజీ మంజూరు చేశామని తెలిపారు. ఎడవల్లి చెరువు మరమ్మత్తు పనులను నాణ్యతగా చేపట్టాలని నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కనగల్ ఆసుపత్రిలో గ్లూకోమా వంటి కంటి పరీక్షలు అధునాతన యంత్రం ఏర్పాటు చేశామని తెలిపారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఎడవెల్లి గ్రామంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో 80 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని మంత్రి కోమారెడ్డి తెలిపింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇస్తున్నామని సర్కారు ప్రకటించింది. ఇప్పుడు 3,500 ఇండ్లు నియోజకవర్గానికి ఇస్తే దాదాపు 7 నుంచి 10,000 వరకు 7 నుంచి 10,000 వరకు దరఖాస్తులు వస్తున్నాయి అనేది గుసగుస. స్వయాన ఒక ఎమ్మెల్యే చెప్పిండు మొన్న, 7,000 నుంచి 10,000 వరకు